ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. అరటి పువ్వుతో రకరకాల రెసిపీస్ అయితే చేసుకుంటూనే ఉంటాం మనం. నాకు తెలిసిన ఓ 2-3 రెసిపీస్ చెప్తున్నాను. నా ప్రీవియస్ వీడియోలో అరటి పువ్వుతో చేసే చట్నీ ఎలాగో నేను చూపించాను కదా. ఈ వీడియోలో ఈ పువ్వులు ఉంటాయి కదా, వీటితోటే బనానాస్ అవుతాయి ఫ్యూచర్. నెక్స్ట్ అలాగే ఇంకా కావన్నట్లు ఉన్నప్పుడు తీసుకొని వచ్చేసాం మేము బడ్ని కట్ చేసి. వీటితో క్రిస్పీస్ పకోడీలు ఎలా చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇలా తీస్తే లోపల అట్టివి ఇంకా కావన్నమాట. ఇవి ఫ్లవర్స్. ఒక గిన్నెలో 2 స్పూన్లు పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకొని ఇందులోనే 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. పల్చని మజ్జిగ అన్నమాట. ఒక చిన్న స్పూన్ ఉప్పు వేస్తాను, అంతే. నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కదా, అందుకనే నేను కొంచెమే తీసుకున్నాను. ఇవి ఉంటాయి కదా, వీటిలోంచి ఈ కాడ కొంచెం ఇలా లావుగున్నది ఇది తీసేయాలి. అలాగే ఇలా ట్రాన్స్పరెంట్గా ఉన్నది దీన్ని కూడా తీసేయాలి. ఇవన్నీ తీసి ఈ మజ్జిగలో వేస్తున్నాను, ఎందుకంటే కలర్ చేంజ్ అవుతాయి. అలాగే పెట్టేస్తే మనము ఇలా ఒక్కొక్కటి తీసుకుంటున్నా కొద్దీ తీసుకొని ఇందులో వేసేస్తూ ఉండాలి, అంతే. ఇవన్నీ తీసేసి మజ్జిగలో వేసేయాలి. వీటన్నిటిని ఇట్లా చేతిలో పట్టుకొని ఇట్లా తీసుకుంటూ వేస్తే ఈజీ ఉంటుంది అన్నమాట. ఇవి ఎందుకు తీయాలంటే మనం ఒక్కటి తిని ఆగం కదా, డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి, అస్సలు అరగదు. కాబట్టి ఇవి తీసేయమని చెప్పారు మన పెద్దలు. ఒక్కొక్కటి తీస్తే చాలా టైం పడుతుంది. ఇట్లా పెట్టి చేతిలో పెట్టేసుకొని తీస్తే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మజ్జిగలో వేసాను కదా, ఇందులోంచి తీసి సపరేట్గా చేసుకోవాలి. ఇందులోనే సరిపడా ఉప్పు. నేను కొంచెమే చేస్తున్నాను, మీరు క్వాంటిటీని బట్టి ఉప్పు కారము అవన్నీ యాడ్ చేసుకోండి. కారము, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం జీలకర్ర కొంచెం ఇట్లా నలిసి వేయాలి. గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, చిన్న స్పూన్ అంత వేస్తున్నాను. శనగపిండి 2 టేబుల్ స్పూన్స్ ఉంటాయి. కార్న్ఫ్లవర్ ఇది కూడా 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. వీటన్నిటిని ఫస్ట్ కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మజ్జిగలో నాని ఉన్నాయి కదా. ఉప్పు కూడా నేను కొంచెం తక్కువనే వేసిన, ఎందుకంటే మజ్జిగలో కూడా వేసిన నేను ఉప్పు ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం చూసి వేయండి. నాకు వాటర్ కొంచెం తగ్గినట్లు అనిపిస్తున్నాయి, జస్ట్ కొంచెమే యాడ్ చేస్తున్నాను. చాలామందికి అసలు ఎలా చేయాలి ఐడియా లేకుండా కూడా వీటిని పడేస్తుంటారు. అరటి పువ్వుని చాలా మంచిది హెల్త్కి. దీంతో కర్రీ చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి ఎక్కువ లేవు కాబట్టి కొన్నే ఉన్నాయి, అందుకు నేను ఈ క్రిస్పీస్ చేసి చూపిస్తున్నాను. వీటిని కొంచెం ఇలా సపరేట్ చేసేసుకొని నూనె ఆల్రెడీ నేను వేడి చేయడానికి పెట్టేశాను, వేడి కావడానికి. ఇప్పుడు సిమ్ మీద పెట్టేశాను, ఇందులో వేసేసేయాలి సపరేట్ అనేసుకుంటూ. వీటిని సిమ్ మీద పెట్టి మాత్రమే వేయించండి.
ఎందుకంటే చాలా సన్నగా ఉంటాయి కదా, ఈజీగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇందులోనే కరివేపాకు వేస్తున్నాను. చూస్తున్నారు కదా క్రిస్పీస్ ఎంత బాగా ఫ్రై అయ్యాయో. కార్న్ఫ్లోర్ బేసన్ వేసినాం కదా, గలగల శబ్దము సౌండ్ వస్తుంది. ఇవి మీరందరూ కూడా ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. పప్పంచుకు ఉట్టిగా తిన్నా చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అరటి పువ్వుతో చేసిన ఈ రెసిపీని మీరందరూ డెఫినెట్గా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.